ఈరోజు మే 1 ఈ రోజున మే డేగా లేదా ఇంటర్నేషనల్ లేబర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వర్కర్స్ రైట్స్ గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి అవేర్నెస్ కోసం కూడా ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ముఖ్యంగా శ్రామికుల వల్ల ఆర్థిక వ్యవస్థలు ఎలా బిల్డ్ అయ్యాయి, ఈ సొసైటీస్ ఎలా షేప్ అయ్యాయి, ఇవన్నీ చేస్తూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ముఖ్యంగా వర్కర్స్ సేఫ్టీ, వాళ్ళకి మంచి వర్కింగ్ కండిషన్స్ కోసం ఈ డేని రికగ్నైజ్ చేశారు. అసలు ఇంటర్నేషనల్ లేబర్ డే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఇది అమెరికాలో 19th సెంచరీ లేబర్ మూమెంట్ అనమాట. ఇక్కడ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అని చెప్పి వాళ్ళు మే 1 1886 మే 1 1886లో ఒక ప్రొటెస్ట్ లీడ్ చేశారు. అదే 8 hours వర్క్ డే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత వర్కింగ్ అవర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. 14 నుంచి 16 గంటలు, పొద్దున 7 గంటలకి వర్కర్ ఫ్యాక్టరీలోకి వెళ్తే సాయంత్రం 8, 9, 10 ఈ పరిస్థితి అనమాట. ఈ టైంలో కనీసం మినిమం వర్కింగ్ అవర్స్ సంబంధించి, మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ సంబంధించి చాలా డిస్కషన్ వచ్చింది. ముఖ్యంగా 8 hours పర్ డే, 48 hours పర్ వీక్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయన్నమాట. దానికోసం వర్కర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఒక ట్రాజడీ జరిగింది. అదే హే మార్కెట్ ఎఫైర్ అనమాట. వర్కర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు షికాగోలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యి వెంటనే పోలీస్ యాక్షన్ అయ్యి వర్కర్స్ మీద దాడి చేయటం, వర్కర్స్ని కొట్టడం పోలీసులు, వర్కర్స్ మీద కేసు బుక్ చేయటం, దీనిలో 7-8 మంది వర్కర్స్ కూడా చనిపోయారనమాట. ఆ తర్వాత 6వ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో మే 1 మే డేగా, ఇంటర్నేషనల్ లేబర్ డేగా గుర్తించారనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా వర్కర్స్ రైట్స్ కోసం, వాళ్ళు ఎవ్రీడే ఎలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన డిగ్నిటీ ఏంటి, వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ మే డే రోజు ర్యాలీస్ కండక్ట్ చేస్తారు. రెడ్ ఫ్లాగ్స్తో కొంతమంది ముందుకెళ్తుంటారు. ఇలా వరల్డ్ వైడ్గా మే డేని బాగా గుర్తిస్తారనమాట. అయితే ఈ మధ్య కాలంలో మే డే సెలబ్రేషన్స్ లిబరల్ డెమోక్రసీస్లో బాగా తక్కువైపోయాయి అనమాట. అమెరికాలో ఇది స్టార్ట్ అయినా మే డేని అమెరికాలో ఇప్పుడు చాలా తక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో మే డే సెలబ్రేషన్స్ అఫీషియల్గా చేస్తారంట. మనం ఇండియాలో ఫస్ట్ లేబర్ డే సెలబ్రేషన్ అనేది 1923లో చెన్నైలో జరిగిందంట. అప్పట్లో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ వాళ్ళు మే డే సెలబ్రేషన్స్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1923లో చేశారంట. అంతేకాకుండా భారతదేశంలో మే 1 అనేది చాలా ఇంపార్టెంట్ డే అనమాట. చాలా సిగ్నిఫికెంట్ డే అని కూడా చెప్పొచ్చు. అదే రోజున మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆవిర్భవించాయి కూడా 1960లో. దాంతోపాటు కెనడాలో కూడా లేబర్ డే అనేది 1872 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఇలా చాలా దేశాల్లో వర్కర్స్ కోసం ఒక డేని ప్రత్యేకంగా పెట్టారనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా తలుచుకోవాల్సిన వ్యక్తి కార్ల్ మార్క్స్. ఆయన ఒక మాట అంటారు, వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అండ్ ఫైట్, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ యువర్ చైన్స్. ప్రపంచ శ్రామికులారా ఏకం కండి, పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఆయన ప్రపంచ శ్రామికులకి పిలుపునిస్తారనమాట. కార్ల్ మార్క్స్ శ్రామికుల కోసం చాలా పుస్తకాలు రాశారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ లాంటి పుస్తకాలు చాలా రచించారనమాట. కార్ల్ మార్క్స్ ఇంకొక మాట కూడా అంటారు, ద హిస్టరీ ఆఫ్ ఆల్ హితర్టు ఎగ్జిస్టింగ్ సొసైటీస్ ఈజ్ నథింగ్ బట్ ద హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్. నరజాతి చరిత్ర మొత్తం 2 భిన్న వర్గాల మధ్య పోరాటం, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. శ్రామికుల స్థితిగతుల గురించి, వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ గురించి కార్ల్ మార్క్స్ చాలా క్షుణ్ణమైన అనాలిసిస్ కూడా చేశారు.